మీరు ఇండస్ట్రీలో 15 ఇయర్స్గా ఉంటున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా. అని ఈ సినిమాకి వచ్చేసరికి మీరు డైరెక్టర్ అయినా సరే కోన గారికి దర్శకత్వ పర్యవేక్షణ అని టైటిల్ యాడ్ చేశారు. అది ఎట్లా అంటే ఆయన నాకు ముందేం చెప్పలేదండి దర్శకత్వ పర్యవేక్షణ అని. బట్ ఆయన సడన్గా దర్శకత్వ పర్యవేక్షణ అని వేసుకున్నారు. బట్ నేనేం ఫీల్ అవ్వలేదు దానికి. ఎందుకంటే ఎవరో బయట వాళ్ళు వేసుకుంటే నేను ఫీల్ అవ్వాలి, కానీ నేను అన్నయ్య అనే వ్యక్తి ఆయన వేసుకుంటే అసలు నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే దర్శకత్వ పర్యవేక్షణ అంటే అన్ని పర్యవేక్షించడమే. సో ఆయన దగ్గర ఉన్నారు ఫస్ట్ నుంచి. కథ రాసింది ఆయన, మాటలు రాసింది ఆయన, స్క్రీన్ పే రాసింది ఆయన. ఈ వాజ్ దేర్ ఇన్ సెట్స్ 24 hours. సో నాతోనే ఉండటం వల్ల నేను అసలు దాని గురించి నేనేం పెద్దగా అసలు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఐ ఈజ్ లైక్ బ్రదర్ లాగా అన్నయ్య అన్నయ్య అంటాను ఆయన. ఇప్పుడు నేను ఎప్పుడు ఆయన సార్ అని కూడా ఇప్పుడు అన్నాను నేను. అలాంటి అన్నయ్య అంటే నేను అసలు దానికి ఏం ఫీల్ అవ్వలేదు అసలు. రైట్. సో నిఖిల్, నందిత, అంజలి. నిఖిల్ ఫస్ట్ మా హీరో నిఖిల్ ఈజ్ అవసమ్ పర్సన్. బేసిక్లీ అతను ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే మనం 7 గంటలకు వస్తే 8 గంటల వరకు పని చేయి అని మామూలు చెప్పుకోవాలి, కానీ తను చెప్పిన ప్రతిదీ అంటే అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. తనే అంటాడు, సార్ ఇంకొకటి చేద్దాం సార్, ఇంకొకటి చేద్దాం. లేదు నీకు చాలా బాగా వచ్చింది ఇది అంటే, లేదు సార్ ట్రై ఫర్ 1 more సార్, ఇంకా బెటర్మెంట్ ఇస్తాను. అంత సచ్ ఎ గుడ్ వెరీ నైస్ ఆర్టిస్ట్. యాక్చువల్ నా ఫస్ట్ సినిమాకి అలాంటి హీరోతో వెళ్ళటం అనేది నాకు నిజంగా ఒక యాంగులర్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి. ఓకే. నందిత మీకు అందరూ తెలుసు, నందిత షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కోఆపరేటివ్. ఫస్ట్ ఏంటంటే అసలు 9 అవుతున్న 10 అవుతున్న రాత్రి అసలు పాపం అమ్మాయి చాలా ఎంకరేజ్ చేసేది అనమాట. అంటే టైర్డ్ అవుతున్నా కూడా బట్ సినిమా కోసం షీ వర్క్డ్ ఇలా ఆట. అంటే ఈ సినిమా చాలా రిమోట్ విలేజెస్లో కూడా షూట్ చేసాం. అక్కడేం ఇబ్బంది పడలేదండి ఎవరికి? అక్కడ ఇబ్బంది లేదు, ఎందుకంటే యాక్చువల్లీ మేము చేసిన లొకేషన్స్ చాలా హార్డ్ లొకేషన్స్ అన్నమాట. యూనిట్ అంతా సపోర్ట్ చేశారు. అట్ సేమ్ టైం ఆర్టిస్టులు అందరూ మాకు భయంకరంగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా మొదలవటం పాజిటివ్ యాంగిల్ మొదలైపోయింది, శంకరాభరణం అని చెప్పేసి. సో కోన గారి మీద అందరికీ ఒక బిలీవ్, అంటే ఆయన కూడా దగ్గర ఉండి సినిమా ఎట్లయినా సరే హిట్ కొట్టాలి అని ఒక సంకల్పంతో ఆయన మా వెనకాలే ఉన్నారు. 24 hours ఆయన వాజ్ ఇన్ ద సెట్స్ అనమాట. సో ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్తూ అందరికి ఎంకరేజ్ చేస్తూ ఆయనే సరదా జోకులు వేపిస్తూ అందరితో యూనిట్తో. ఇట్స్ వండర్ఫుల్ అనమాట. ఒక 6 days షెడ్యూల్ చేసిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఆయన చూసి చెక్ చేసుకొని ఎస్ నేను అనుకున్నది కరెక్ట్గా వస్తుంది అన్న తర్వాత ఇంకా ఆయన అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇంకా సో బేసిక్ ఎందుకంటే ఈజ్ అ ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం డైరెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఉంటుంది, డౌట్లు ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, ఎండ్ ఆఫ్ ద డే డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన కథను మనం తీసుకుంటున్నప్పుడు ఆయనకి కొంచెం డౌట్స్ ఉంటాయి, ఎలా వస్తుంది రాదా అని. వన్స్ ఆయన సాటిస్ఫై అయిపోయిన తర్వాత మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. అంటే అసలు ఎక్కడ దేనికి వెనకాలేదు, ఖర్చుకు కూడా.